జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి నం సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. కర్మలను భగవానునికి సమర్పించి ఫలాసక్తిని విడిచి కర్మలు చేయువాడు తామరాకు నీటి చేత ఎలా అంటబడదో పాపము చేత అతడు అలా అంటబడడు. దీనికి అనుసంధానంగా ఒక అనుభవాన్ని చెప్పదలుచుకున్నాను. మనం ఎంతో భక్తితో పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి వెళుతాం. అక్కడ మనం చూడవలసింది మనము, మన భక్తి, భగవద్ దర్శనం. ఇవి మాత్రమే కాకుండా మనం వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అది అనవసరం. మనకు కావాల్సింది మనం పరమాత్మకి మన దగ్గర ఉన్నది ఆయన ఇచ్చిందే అనుకోండి, అది సమర్పించిన తర్వాత ఆయన స్వీకరిస్తాడు అంతే. తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అశుద్ధంగా చేస్తున్నారు అని మనం భావించొద్దు. మనం తీసుకున్నది మన ఏకాగ్ర చిత్తంతో పరమాత్మ దగ్గరికి మనం తీసుకుపోయిన వస్తువులు ఆయన స్వీకరించాడు. ఆయన మనకి కర్మఫలాన్ని కూడా ఆశించవద్దు కదా. మనం ఆయన ఇచ్చిన మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞతతో ఏదో మనకు చేతనైందే సమర్పిస్తాం. ఫలాన్ని ఇప్పేయమని పరమాత్మ కోరడు. కానీ మనకి ఈ కర్మాచరణలు అని అనుకోకండి. ఈ దేవాలయాలలో కొన్ని డబ్బులతోని బాగా దూరం పెడుతున్నారు భక్తుల్ని. అందరికీ ధన పరిమితంగానే ఉంటుంది కదా, కొందరికే ఎక్కువగా ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం. కానీ వెళ్ళగానే మనం పరమాత్మను కూడా చూడనియకుండా అక్కడి వాళ్ళు అది కట్టండి, ఇది కట్టండి, కడితే కడతాం, వాళ్ళ బోర్డు కామాన్గా పెడితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి చేతనైందేదో ఇస్తారు. ఇక మన సబ్జెక్ట్ పక్కకు పోతున్నామేమో అనిపిస్తోంది. మొన్న చాలామంది కుంభమేళాలకు వెళ్ళొచ్చారు. అక్కడ కొంతమంది ఏమో అబ్బా మాకు చాలా బాగా జరిగింది, ఎంత చక్కగా, అంత విపరీతమైన రద్దీలో కూడా చక్కగా వెళ్ళాము, కుంభమేళాలో స్నానం చేశాము అని అన్నారు. కొంతమంది అవి నీళ్లు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని, ట్రాఫిక్లు ఇబ్బంది అయినాయి అని కొంతమంది అన్నారు. కానీ మనకి ఇవన్నీ ఇంతమందిలో మనకి మన గృహంలోనే ఎక్కువ మంది వస్తే మనకి ఎలా ఉంటుంది? అది కాదు కదా. మనం అందరం కలిసి సరదాగా గడిపామా లేదా, అది కావాలి మనకి. మనస్ఫూర్తిగా సంతోషంగా గడిపాము అని అనుకోవాలి. అక్కడ వెళ్ళాము, ఆ పవిత్ర తీర్థాన్ని సాక్షాత్తు తలలో నుంచి, విష్ణుమూర్తి పాదాల నుంచి, శివుడి తల నుంచి మన దగ్గరికి వచ్చిన ఆ గంగమ్మ తల్లికి మనం శిరస నమస్కరించి మనం స్నానం చేయాలి. కొంతమంది నిజమే అసహ్యమైన పనులు కూడా చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ మొత్తుకుంటోంది, అయినా ఏమైనా వింటున్నారా? మన కనీస ధర్మం కదా, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవట్లేదా? వాళ్ళు చెప్పారు కూడా, ఇంట్లో స్నానం చేసి శుభ్రంగా వెళ్ళండి, 3 మునకలు వెయ్యండి అంతే అని. కానీ ఎంతమంది అలా చేశారు? తప్పు కదా అది. తర్వాత కూడా ఈ మధ్య వెళ్ళిన వాళ్ళు అది చూసి ఇది చూసి మనం కావాల్సింది మనం ప్రతి వాళ్ళని మనం కించపరచడం కాదు. మనం కూడా మన బాధ్యత నెరవేర్చి పరమాత్మ దర్శనానికి మనం వెళ్ళాము. ఆ దర్శనంలో వచ్చిన సంతృప్తిని మనం మనోవాకాయ కర్మల అనుభవిస్తూ అందరికీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ చెప్పండి. మనం మీ అనుభవాన్ని పాజిటివ్గా మలుచుకొని ఆ పాజిటివ్ని చెప్పండి. మీరు అక్కడ ఏమేం చూశారో అని కాదు కదా. మనకి అర్జునుడికి విద్య బోధిస్తూ ద్రోణుడు చెట్టు మీద ఏం కనపడుతుంది అని అడిగాడు. మిగతా వాళ్ళందరూ రకరకాలుగా ఏవేవో చెప్పారు. కానీ నాకు పక్షి కనుగుడ్డు మాత్రమే కనపడుతుంది అన్నాడు. ఎందుకంటే పక్షి కనుగుడ్డుకి బాణం గురిపెట్టమని గురువు గారు చెప్పారు. అట్లానే చేశాడు అర్జునుడు. ఆయన చూసింది పరమాత్మ కన్నే, మిగతా వాళ్ళు అలా కాదు కదా. మనం కూడా ఏకాగ్ర చిత్తంతో మనం వెళ్ళాల్సిన వచ్చింది పరమాత్మ దగ్గరికి, పరమాత్మ దర్శనం కోసం. ఆ అనుభూతిని చక్కగా అనుభవించండి. మీకు మిగతావన్నీ మనకు అనవసరం. మన ఇంట్లో కూడా ఉంటాయి కదా, మన ఊర్లో కూడా ఉంటాయి కదా అశుభ్రాలు, కానీ అది దేవభూమి, కర్మభూమి. వాళ్ళని కించపరచకుండా
మనని మనం కించపరచుకోకుండా మనం చూసుకున్న పరమాత్మ నడయాడిన స్థలాలని మనం మన తల మీద దిగంగానే ఆ నేలని తాకి నమస్కారం చేసుకోమని అంటారు పెద్దవారు. ఎందుకంటే ఇప్పుడు చికాకని కాదు, వెళ్తాము తల మీద చల్లుకుంటాం, చేతులు కడుక్కుంటాం ఒకళ్ళు అసిద్ధంగా ఉంటే. మన మనసులు పవిత్రం కావాలి అంటే మన శరీరం పవిత్రంగా ఉంచుకోవాలి, కరెక్టే. కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా. మనం చూడాల్సింది త్రివేణి సంగమం, అంటే భక్తుడు, భగవంతుడు, భక్తి, ఈ మూడే మనకి కావాల్సింది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.